కల్తీ పాలకగ్గిదలుగా రాజమండ్రిలో ఎంత ఘోరమయ్యిందో నిన్న చూపించినాం కదా. ఇక ముచ్చట మీద ఏపీ సర్కార్ అగ్గి మీద గుగ్గిలమే మండుతుంది. అసలు పాలు గీ నమూనాల ఎట్లయినాయో చెక్కింగ్లు చేయాలని ఆర్డర్లు కూడా వేసిందట. మరి రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది, డాక్టర్లు ఏమంటుర్రు, సర్కార్ ఇంకేమేమి చర్యలు తీసుకోబోతుందో అంతా ఒక్కసారి మునుంబెట్టి అరుచుకునొద్దాం పారి. రాజమండ్రి కల్తీపాల కేసులో చచ్చిపోయిన సంఖ్య 5 చేరింది కదా. దవాఖాన్ల వడ్డులంతా వైద్యం సరిగా అందక ముందే పానాలు ఇడుచుడు చూసి అధికారులే మస్తు పరిచయం అవుతుర్రు. పేషెంట్ల సంఖ్య అంతకంతకు పెరిగేటాళ్లకు కథ ఎట్టెట్లో ఉందని చెప్పి అన్ని పాల కేంద్రాలను బంద్ చేయించిన అధికారులు ఏ జాగల ఎవరు అమ్ముతారు, ఎట్టెట్లు అమ్ముతారు అనే ముచ్చట్లన్నీ ఎంకులాడిర్రు. అయితే చాలా దిక్కుల అసలు పాలలో యూరియా, గంజి, కాస్టిక్ సోడా అసలు ఇసం మందులు కలిపి డబల్ తయారు చేస్తున్నారట. అందుకే కల్తీపాలు తాగి మొత్తం 12 మంది దాకా దాఖలు చేరితే అందులో 8 మంది పరిస్థితి అడిటే ఉంది. ఎప్పుడు తెలియదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని, ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. అయితే వీళ్ళందరికి పాలు పోసింది కోరుకొండ మండలం నరసాపురం చెందిన గణేష్ అట. మరి దంద చేసి ఆయన పాలు తెచ్చే కంపెనీ కాడ ఏమైందో ఏం పాడో గాని పాలు తెచ్చే డబ్బాలు ఏదో కూలెంట్ ఆయిల్ పాలలో కలిసిందట. సీన్ కట్ చేస్తే అది చూసుకోకుండా తెచ్చిన పాల వ్యాపారి అట్లనే రోజు లెక్కన పాలు పోసిండు. ఇగే ఉంది, తాగినోళ్ళు తాగినట్టు తాగులతో వచ్చారు. ఇసం పాలు తాగిన అందరికి కక్కులు బయలు పెట్టి ఆయపాయింది. గమ్మత్ ముచ్చట ఏంటంటే పాలమ్మిన గణేష్ సూత ఇసం పాలని తెలియక తాగి దాఖలా పడ్డాట. అందుకే రాష్ట్రం అంతా పాల కేంద్రాల మీద గట్టి నజరేసారు అధికారులు. సీఎం బాబుసార్ సూత అసెంబ్లీలో గట్టిగానే మాట్లాడి ఇదే ముచ్చడం మీద చచ్చిపోయిన వాళ్ళకు మనిషికి 10 లక్షల చొప్పున ఇయ్యాలని ఆర్డర్ చేసిన సీఎం సారు పాలు తాగి ఇంతమంది చచ్చిపోయారంటే ముచ్చట సీరియస్ తీసుకోవాలి, ఎంత తోడున్నా వదిలిపెట్టొద్దని చెప్పుడుతోనే అన్ని శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుర్రు.